ఇక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్ష దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్ష దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది. తెలంగాణ భవన్లో జరిగే దీక్ష దివాస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ దీక్ష దివాస్ కార్యక్రమాలకు కేటీఆర్, సిద్దిపేట దీక్ష దివాస్ లో హరీష్ రావు, కవిత నిజామాబాద్ లో హాజరవుతారు. దీక్ష దివాస్ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కేసీఆర్ దీక్ష విరమించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్ 9న మేడ్చల్లో కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్ష దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్ష దివాస్ ప్రోగ్రాం చేపడుతుంది. తెలంగాణ భవన్లో జరిగే దీక్ష దివాస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, అమూల్య, మొత్తంగా ఈ రోజు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతుంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమంలో చాలా భారీ ఎత్తున అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలతో పాటు పెద్ద శ్రేణిలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించేటువంటి వారు కూడా దీనిలో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కరీంనగర్ దీక్షా దివస్ లో అయితే మాత్రం కేటీఆర్ అక్కడ పాల్గొంటారు. అదేవిధంగా ఇక సిద్దిపేట దీక్షా దివస్ లోనేమో హరీష్ రావు పాల్గొంటారు. నిజామాబాద్ దీక్షా దివస్ లోనేమో కవిత, చాలా రోజుల తర్వాత అయితే మాత్రం కవిత మళ్ళీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారన్నట్లుగానే చెప్పాలి. నిజామాబాద్ దీక్షా దివస్ లో కవిత పాల్గొంటారు. మొత్తంగా దీక్షా దివస్ పెడితే ఈ తెలంగాణ భవన్ లో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఈ రోజు జరగబోతున్నట్టుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు కూడా ఒక భారీ ర్యాలీని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా ర్యాలీలో కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కాంగ్రెస్ నాయకులు కుట్రతోనే జెండాలను తొలగించారని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నారు. పోలీసుల సమక్షంలోనే జెండాలను తొలగించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జెండాలు తొలగించిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.